పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని చిరంజీవి తన కుటుంబంతో కలిసి వీక్షించారు. పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా, చిరు, సురేఖ దంపతులతో పాటు హీరోయిన్ శ్రీలీల, దర్శకులు హరీష్ శంకర్, అనిల్ రావిపూడి తదితరులు పాల్గొన్నారు. సినిమాలో పవన్ వేసిన వాన వాన వెల్లువాయే స్టెప్పులను చూసి చిరు మురిసిపోయారు. తన డ్యాన్స్ చూస్తూ పవన్ సిగ్గుపడటం, సినిమా అనంతరం అన్నదమ్ములిద్దరూ ఆప్యాయంగా హగ్ చేసుకోవడం మెగా అభిమానులను ఆకట్టుకుంటోంది. పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఇటీవల ఉగాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా చూశారు. మెగా ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఏర్పాటు చేసిన స్పెషల్ షో వీక్షించారు. దీనికి సంబంధించిన వీడియోని చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా దంపతులు, చిరు, సురేఖ దంపతులు కలిసి చూశారు. దర్శకులు అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, శ్రీలీల, నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, వాసుకి దంపతులు కూడా వారితో ఉన్నారు. చిరు ఈ సినిమా ఆద్యంతం ఆస్వాదించారని తెలుస్తోంది. సినిమాలో వాన వాన వెల్లువాయే పాటకు పవన్ స్టెప్పులేయడం చూసి మురిసిపోయారు. సాంగ్స్ వచ్చినప్పుడు సీట్లో కూర్చొని మెగాస్టార్ ఎంజాయ్ చేయడం ఈ వీడియోలో కనిపిస్తుంది. వదిన సురేఖ పక్కన కూర్చున్న పవన్ కళ్యాణ్ సినిమాలో తన డ్యాన్స్ మూమెంట్స్ వచ్చినప్పుడు సిగ్గుపడుతూ ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు. అలానే శ్రీలీలతో కలిసి చిరంజీవి సరదాగా మాట్లాడుతూ కనిపించారు. సినిమా చూసిన తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్లను చిరు అభినందించారు. అన్నదమ్ములు ఆప్యాయంగా హగ్ చేసుకున్నారు. ఈ వీడియో చూసి మెగా అభిమానులు మురిసిపోతున్నారు. చాలా రోజుల తర్వాత మెగా బ్రదర్స్ ఒకే ఫ్రేమ్లో కనిపించారని వైరల్ చేస్తున్నారు. పవన్ నటించిన ఓజీ సినిమాని కూడా మెగా ఫ్యామిలీ అంతా కలిసి చూసిన సంగతి తెలిసిందే. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. పార్థిబన్ విలన్ పాత్ర పోషించారు. కెఎస్ రవికుమార్, ఎల్వి శ్రీరామ్, కమల్ కామరాజ్ ఇతర పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా, థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో రూపొందిన ఈ చిత్రానికి ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్గా వర్క్ చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి తొలి రోజు మిశ్రమ స్పందన లభించింది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా 37 కోట్ల రూపాయలు షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. పవన్ కళ్యాణ్ ఇటీవలి చిత్రాలతో పోలిస్తే ఈ నంబర్ చాలా తక్కువ అనే చెప్పాలి. రానున్న రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి.